హాయ్ ఫ్రెండ్స్, పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. ఊటీకి ప్లాన్ చేసాం. ఊటీకి బయలుదేరాం ఫ్రెండ్స్. లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని బస్ స్టేషన్కి వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ కార్ పార్కింగ్ దగ్గర కార్ పార్క్ చేసేసి స్టేషన్కి వెళ్ళాం. చాలా బాగా ఎక్సైట్మెంట్గా ఉంది ఫ్రెండ్స్. అక్కడ కొద్దిసేపు ఎక్స్కలేటర్తో ఆడుకున్నాం ఫ్రెండ్స్. చాలా మంచిగా అనిపించింది. పిల్లలు పైకి కిందికి ఆడుకున్నారు కొద్దిసేపు ఎక్స్కలేటర్లో. దాని తర్వాత బస్ వచ్చింది. బస్ ఎక్కేసాం. బస్సులో మంచిగా పెట్టించారు, పడుకోవడానికి కంఫర్టబుల్గా ఉండింది ఫ్రెండ్స్. ఇది నేను ఫస్ట్ టైం ఎక్కుతున్నాను ఇలాంటి బస్సు. మా పిల్లలు కూడా ఫస్ట్ టైం ఎక్కుతున్నారు, అందుకనే చాలా ఎక్సైట్ అవుతున్నాం. అక్కడ నుంచి హోటల్కి వెళ్ళాం. మార్నింగ్ ఫ్రెష్ అయ్యేసి అక్కడ టిఫిన్ తినేసి బయలుదేరాలి ఫ్రెండ్స్. కోయంబత్తూర్లో దిగాం. మార్నింగ్ టిఫిన్ కోసం వెయిటింగ్ ఫ్రెండ్స్. అక్కడ టిఫిన్ తినేసి బయలుదేరాలి ఫ్రెండ్స్. అక్కడ టిఫిన్ తినేసి ఈషాకు వచ్చేసాం ఫ్రెండ్స్. ఈషాలో ఆ విగ్రహం చూడగానే ఫస్ట్ టైం ఇంత పెద్ద విగ్రహం చూడడం ఫ్రెండ్స్. చాలా ఆశ్చర్యం అనిపించింది. దగ్గర నుంచి చూస్తూ ఉండాలనిపించింది. మీరు సమ్మర్లో ప్లాన్ చేసుకునే పని అయితే కొంచెం ప్రికాషన్స్ తీసుకొని ప్లాన్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ఎండలు ఫ్రెండ్స్, అస్సలు తట్టుకోలేకపోతున్నాం. పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు ప్రికాషన్స్ మంచిగా తీసుకోండి. ఎండలకి చాలా టైర్డ్ అయిపోయాం ఫ్రెండ్స్. జర్నీ చేసి వెంటనే ఇలా విజిటింగ్ స్పాట్స్కి తిరగాలంటే చాలా టైర్డ్ అయిపోయాం ఫ్రెండ్స్. మీరు చూసుకొని ఎండలకి తట్టుకోగలము అంటేనే ప్లాన్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ కూడా మంచిగా ఎంజాయ్ చేసాం. ఎంజాయ్ చేసి కొద్దిసేపు రీల్స్ తీసుకొని బయలుదేరాం ఫ్రెండ్స్. చూసారా, మేము వెళ్ళే వెనకాలే ఇలా హార్సెస్ కూడా కనిపించాయి ఫ్రెండ్స్. మా పిల్లలు వెనకాల కూర్చొని హార్స్తో కొద్దిసేపు ఆడుకున్నారు. దాని తర్వాత ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, రోజ్ గార్డెన్కి వచ్చాం. రోజ్ గార్డెన్ తిరిగినంత ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి అక్కడ. ఎన్ని రకాల రోసెస్ ఉంటాయంటే అన్ని రకాల రోసెస్ ఉంటాయి. అక్కడ నుంచి బోట్ హౌస్కి వచ్చాం. బోట్ హౌస్లో వాటర్తో పిల్లలు చాలా బాగా ఆడుకున్నారు. ఇంతసేపు స్విమ్మింగ్ చేయాలంటారు అందులో దిగి. అలాగా చాలా మంచిగా ఆడుకున్నారు. క్లైమేట్ కొంచెం చేంజ్ అవుతూ ఉంది. మంచిగా మేము వెళ్ళినప్పుడు ఎండలు ఉన్నట్టుండి కూల్ అయిపోయింది వాతావరణం అక్కడ. ఆ బోట్ హౌస్లో కొద్దిసేపు మంచిగా ఆడుకున్నాం. ఆడుకున్న తర్వాత పిల్లలు మంచిగా ఎంజాయ్ చేశారు. అక్కడ కొన్ని ఫొటోస్ దిగాం. ఇలా పిల్లలు మంచిగా వాళ్ళకి నచ్చిన స్నాక్స్ అన్నీ కొనుక్కొని తిన్నారు. బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. అక్కడ ఒక టాయ్ ట్రైన్ కూడా ఎక్కి మా పిల్లలు ఎంజాయ్ చేశారు. ఇది కర్ణాటక గార్డెన్. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉంటుందో. ఒకరోజు అంతా కూడా ఇక్కడ స్పెండ్ చేయొచ్చు ఫ్రెండ్స్, అంత పెద్దది. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. చూస్తున్నారు కదా ఎలా ఆడుతున్నారు. వాళ్ళని వదిలేస్తే రోజంతా అలా ఆడుతూనే ఉంటారు. ఇక్కడ మా పాప రీల్స్ కూడా చేస్తుంది. మా పాప ఎక్కడికి వెళ్ళినా కూడా డ్యాన్స్ వేయాలంటుంది. తనకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఇలా మంచిగా కొద్దిసేపు డ్యాన్స్ వేసి ఎంజాయ్ చేసింది మా పాప. దాని తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాం. చాక్లెట్ ఫ్యాక్టరీలో చాక్లెట్స్ ఎలా తయారవుతాయి, ఆ ఫ్యాక్టరీ ప్రాసెస్ మొత్తం మా పిల్లలు మంచిగా తెలుసుకున్నారు. అక్కడ చాక్లెట్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. ఈసారి మీరు ఊటీకి వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. అక్కడ నుంచి టీ ఫ్యాక్టరీకి వెళ్ళాం. టీ ఫ్యాక్టరీలో ఆకుల నుంచి టీ ఎలా తయారు చేస్తారు అనేది కూడా మంచిగా చూపించారు. బొటానికల్ గార్డెన్కి వచ్చాం. ఇక్కడైతే ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయో చూస్తున్నారు కదా. చాలా రకాల ఫ్లవర్స్. కళ్ళు జిగేల్ అంటాయి ఇక్కడికి వచ్చిన తర్వాత. ఈ ఫ్లవర్స్ అన్నీ చూసి అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అక్కడ కొన్ని రీల్స్ చేసాం సరదాగా. చూస్తున్నారు కదా వర్షం ఎలా పడుతుందో. క్లైమేట్ చేంజ్ అయిపోయింది. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. క్లైమేట్ మారుతుంది, వర్షం పడుతుంది, మంచు కురుస్తుంది. అంతా వింటర్లో ఉన్నట్టే ఉంది, సమ్మర్లో ఉన్నట్లేదు. అక్కడ నుంచి మాల్కి వెళ్ళాం. మాల్లో పిల్లలు గేమ్స్ ఆడుతున్నారు. వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారు. అస్సలు మన మాట వినట్లేదు. బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళని చూడడానికే సరిపోతుంది. చూస్తున్నారు కదా క్లైమేట్ ఎంత బాగుందో. మంచు చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచు.
క్లైమేట్ అంతా వింటర్ సీజన్ లాగా ఉంది చూడ్డానికి. సమ్మర్లో వెళ్ళామనే ఫీలే లేదు. స్టార్టింగ్లో ఎండ ఉంది కానీ తర్వాత క్లైమేట్ చాలా చేంజ్ అయిపోయింది. వర్షం పడింది. ఫైనల్గా బస్ ఎక్కేసాం ఫ్రెండ్స్. టూర్ కంప్లీట్ చేసుకొని సేమ్ బస్ చల్లగా ఉంది, ఏసీ. బాగా టైర్డ్ అయిపోయాం ఫ్రెండ్స్, మంచిగా నిద్ర వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.